హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈరోజు వీడియోలో భాగంగా విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి చక్రవాతాలు లేదా తుఫాన్లు అనే టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చర్చించుకుందాం. విపత్తు నిర్వహణలో భాగంగా తుఫాన్ల గురించి ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలనేది తెలుసుకుందాం. సముద్రం వైపు నుంచి వచ్చే అధిక వేగంతో ఉధృతంగా వీచే బలమైన గాలులనే చక్రవాతాలు అంటారు. చక్రవాతాలు అంటే ఏంటి అంటే సముద్రం వైపు నుంచి వచ్చే అధిక వేగంతో ఉధృతంగా వీచే బలమైన గాలులు ఏవైతే ఉన్నాయో వీటినే చక్రవాతాలని పిలుస్తారు. ఈ చక్రవాతాలనే తుఫాన్లు అని కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా వాయుగుండాలుగా కూడా చక్రవాతాలనే పేర్కొంటారు. ఇవి కుంభవృష్టిని కురిపించి కల్లోలాన్ని సృష్టిస్తాయి. అల్పపీడన ప్రభావంతో సుడులు తిరుగుతూ ఏర్పడే చక్రవాతాలు అనేవి వాతావరణాన్ని భయానకంగా మార్చేసి అపారమైనటువంటి నష్టాన్ని కలిగిస్తాయి. ఈ ప్రకృతి యొక్క విపత్తు రకాల గురించి, కారణాల గురించి, గాలుల వేగం ఆధారంగా వాటి వర్గీకరణ గురించి, ప్రాంతాల వారీగా వాటి పేర్లపై పోటీ పరీక్షార్థులకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు వీటి మీద ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలి. ప్రపంచంలో చక్రవాతాల ఆధారంగా చక్రవాతాలు అనేవి అధికంగా సంభవించే ప్రదేశాల గురించి ముందుగా గుర్తించి హెచ్చరించే వ్యవస్థల గురించి, దేశంలో వీటి యొక్క ప్రభావం గురించి, ఎదుర్కోవడానికి ఉన్నటువంటి సంస్థాగత ఏర్పాట్ల గురించి, విపత్తు సన్నద్ధతల గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సమశీతోష్ణ ఉష్ణ అక్షాంశాల వేడి ప్రవాహంలో సంభవించే అల్ప వాతావరణ పీడనాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 భూకంపం, ఆప్షన్ 2 చక్రవాతం, ఆప్షన్ 3 చలిగాలులు, ఆప్షన్ 4 సునామీ. సమశీతోష్ణ ఉష్ణ అక్షాంశాల వేడి ప్రవాహంలో సంభవించే అల్ప వాతావరణ పీడనాన్ని చక్రవాతం అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 చక్రవాతం. సైక్లోన్ అనేది ఏ పదం నుంచి వచ్చింది? ఆప్షన్ 1 సైక్లోస్, ఆప్షన్ 2 సైక్లీన్, ఆప్షన్ 3 సైక్లోనో, ఆప్షన్ 4 సైక్లోసిస్. సైక్లోన్ అనేది ఏ పదం నుంచి వచ్చింది అంటే సైక్లోస్ అనే పదం నుంచి సైక్లోన్ అనే పదం వచ్చింది. ఆన్సర్ ఆప్షన్ 1 సైక్లోస్. సైక్లోస్ అనేది ఏ భాషా పదం? ఆప్షన్ 1 జపనీస్, ఆప్షన్ 2 గ్రీకు, ఆప్షన్ 3 ఫ్రెంచ్, ఆప్షన్ 4 సంస్కృతం. సైక్లోస్ అనేది ఏ భాషా పదము అంటే ఆన్సర్ ఆప్షన్ 2 గ్రీకు. సైక్లోస్ అనే వర్డ్ అనేది ఒక గ్రీకు వర్డ్. గ్రీకు భాషలో సైక్లోస్ అంటే ఆప్షన్ 1 పాము మెలికల చుట్ట, ఆప్షన్ 2 భయంకరమైన గాలి, ఆప్షన్ 3 వేగవంతమైన చిరుత, ఆప్షన్ 4 అలల గాలి. గ్రీకు భాషలో సైక్లోస్ అంటే ఏంటి అంటే పాము మెలికల చుట్ట. ఆప్షన్ 1 పాము మెలికల చుట్ట. సైక్లోన్ అనే పదాన్ని మొదట ఉపయోగించింది ఎవరు? ఆప్షన్ 1 కార్లెస్ చాఫెల్, ఆప్షన్ 2 హెన్రీ ఫిడ్డింగ్టన్, ఆప్షన్ 3 లినేయస్, ఆప్షన్ 4 కేఆర్ రావు. సైక్లోన్ అనే పదాన్ని మొదట ఉపయోగించింది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ 2 హెన్రీ ఫిడ్డింగ్టన్. గాలి వేగము km/hలో ఎంతకంటే తక్కువ ఉంటే అల్పపీడనం కింద వర్గీకరిస్తారు? ఆప్షన్ 1 31, ఆప్షన్ 2 41, ఆప్షన్ 3 52, ఆప్షన్ 4 34. గాలి వేగము km/hలో ఎంత వాల్యూ కంటే తక్కువ ఉన్నట్లయితే దాన్ని అల్పపీడనం కింద వర్గీకరిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ 1 31 కిలోమీటర్స్. 31 కిలోమీటర్లు, ఒక గంటకి 31 కిలోమీటర్ల గాలి వేగము వాల్యూ కన్నా తక్కువ ఉన్నట్లయితే దాన్ని అల్పపీడనం కింద వర్గీకరిస్తారు. గాలి వేగము km/hలో ఎంత ఉంటే దాన్ని వాయుగుండం కింద వర్గీకరిస్తారు? ఆప్షన్ 1 62 నుంచి 88, ఆప్షన్ 2 31 నుంచి 49, ఆప్షన్ 3 50 నుంచి 61,
ఆప్షన్ 4 89 నుంచి 118. గాలి వేగము కిలోమీటర్ పర్ అవర్స్లో ఎంత ఉంటే దాన్ని వాయుగుండం కింద వర్గీకరిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ 2 31 నుంచి 49. ఒక గంటకి గాలి వేగము 31 నుంచి 49 ఉన్నట్లయితే దాన్ని వాయుగుండం కింద వర్గీకరిస్తారు. గాలి వేగము కిలోమీటర్ పర్ అవర్స్లో ఎంత ఉంటే దాన్ని అగాధ వాయుగుండం కింద లెక్కిస్తారు. ఆప్షన్ 1 50 నుంచి 61, ఆప్షన్ 2 62 నుంచి 88, ఆప్షన్ 3 31 నుంచి 49, ఆప్షన్ 4 89 నుంచి 118. గాలి వేగము కిలోమీటర్ పర్ అవర్స్లో ఎంత ఉంటే దాన్ని అగాధ వాయుగుండం కింద లెక్కిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ 1 50 నుంచి 61. గంటకి గాలి వేగము 50 నుంచి 61 ఉన్నట్లయితే దాన్ని అగాధ వాయుగుండం కింద లెక్కిస్తారు. గాలి వేగము కిలోమీటర్ పర్ అవర్స్లో ఎంత ఉంటే దాన్ని తీవ్రమైన తుఫానుగా లెక్కిస్తారు. ఆప్షన్ 1 50 నుంచి 61, ఆప్షన్ 2 62 నుంచి 88, ఆప్షన్ 3 31 నుంచి 49, ఆప్షన్ 4 89 నుంచి 118. గాలి వేగము కిలోమీటర్ పర్ అవర్స్లో ఎంత ఉంటే దాన్ని తీవ్రమైన తుఫానుగా లెక్కిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ 4 89 నుంచి 118. ఒక గంటకి 89 నుంచి 118 కిలోమీటర్ల గాలి వేగం ఉన్నట్లయితే దాన్ని తీవ్రమైన తుఫానుగా లెక్కిస్తారు. గాలి వేగము కిలోమీటర్ పర్ అవర్స్లో ఎంత ఉంటే దాన్ని అత్యంత తీవ్రమైన తుఫానుగా లెక్కిస్తారు. ఆప్షన్ 1 62 నుంచి 88, ఆప్షన్ 2 31 నుంచి 49, ఆప్షన్ 3 119 నుంచి 221, ఆప్షన్ 4 50 నుంచి 61. ఒక గంటకి ఎన్ని కిలోమీటర్ల గాలి వేగం ఉంటే దాన్ని అత్యంత తీవ్రమైన తుఫానుగా లెక్కిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ 3 119 నుంచి 221. ఒక గంటకి 119 నుంచి 221 కిలోమీటర్ల గాలి వేగం ఉన్నట్లయితే దానిని అత్యంత తీవ్రమైన తుఫానుగా లెక్కిస్తారు. అల్పపీడన సమయంలో గాలి వేగము నాట్స్ పర్ అవర్స్లో ఎంతకంటే తక్కువ ఉంటుంది? ఆప్షన్ 1 18, ఆప్షన్ 2 17, ఆప్షన్ 3 14, ఆప్షన్ 4 15. అల్పపీడన సమయంలో గాలి వేగము నాట్స్ పర్ అవర్స్లో ఎంతకంటే తక్కువ ఉంటుంది అంటే ఆన్సర్ ఆప్షన్ 2 17. అల్పపీడన సమయంలో గాలి వేగం అనేది ఒక గంటకి 17 నాట్స్ కంటే తక్కువ ఉంటుంది. సూపర్ సైక్లోన్ సమయంలో వచ్చే గాలి వేగము కిలోమీటర్ పర్ అవర్స్లో చెప్పినట్లయితే ఆప్షన్ 1 221 కంటే ఎక్కువ, ఆప్షన్ 2 221 కంటే తక్కువ, ఆప్షన్ 3 140 కంటే తక్కువ, ఆప్షన్ 4 150 కంటే తక్కువ. సూపర్ సైక్లోన్ సమయంలో వచ్చే గాలి వేగము కిలోమీటర్ పర్ అవర్స్లో అడిగారు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 221 కంటే ఎక్కువ ఉంటుంది. సూపర్ సైక్లోన్ సమయంలో వచ్చే గాలి వేగం అనేది ఒక గంటకి 221 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది. చక్రవాత కేంద్ర పంచుని ఏమంటారు? ఆప్షన్ 1 చక్రవాతపు పొర, ఆప్షన్ 2 చక్రవాత కుడ్యం, ఆప్షన్ 3 చక్రవాత అంచు, ఆప్షన్ 4 పైవన్నీ. చక్రవాత కేంద్ర పంచుని ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ 2 చక్రవాత కుడ్యం. చక్రవాత కేంద్రం ఒక ప్రాంతాన్ని దాటే కొద్దీ గాలి అనేది ఏమవుతుంది? ఆప్షన్ 1 పెరుగుతుంది, ఆప్షన్ 2 తగ్గుతుంది, ఆప్షన్ 3 చెప్పలేము, ఆప్షన్ 4 పెరిగి తగ్గుతుంది. చక్రవాత కేంద్రం అనేది ఒక ప్రాంతాన్ని దాటే కొద్దీ గాలి అనేది ఏమవుతుంది అని అడిగారు. దానికి ఆన్సర్ ఆప్షన్ 2 తగ్గుతుంది. ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చెందే తుఫాన్లని ఉష్ణమండల తుఫాన్లు అంటారు? ఆప్షన్ 1 కర్కట రేఖ, ఆప్షన్ 2 మకర రేఖ, ఆప్షన్ 3 1, 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చెందే తుఫాన్లని ఉష్ణమండల తుఫాన్లు అంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ 3 1, 2. కర్కట రేఖ, మకర రేఖ ప్రాంతాల్లో అభివృద్ధి చెందే తుఫాన్లనే ఉష్ణమండల తుఫాన్లు అంటారు. చక్రవాతం యొక్క సాధారణ లక్షణాలు. ఆప్షన్ 1 బలమైన గాలులు, ఆప్షన్ 2 అసాధారణ వర్షం, ఆప్షన్ 3 తుఫాను కల్లోలం, ఆప్షన్ 4 పైవన్నీ. చక్రవాతం యొక్క సాధారణ లక్షణాలు ఏవి అంటే ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. బలమైన గాలులు, అసాధారణ వర్షము, తుఫాను కల్లోలము, ఈ మూడు కూడా చక్రవాతం యొక్క సాధారణ లక్షణాలే. చక్రవాతం ఎన్ని దశల్లో అభివృద్ధి చెందుతుంది? ఆప్షన్ 1 1,
ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. చక్రవాతం ఎన్ని దశల్లో అభివృద్ధి చెందుతుంది అంటే ఆన్సర్ ఆప్షన్ 3 3. చక్రవాతం 3 దశల్లో అభివృద్ధి చెందుతుంది. పశ్చిమాఫ్రికా, దక్షిణాఫ్రికాలో వచ్చే తుఫాన్లను ఏమంటారు? ఆప్షన్ 1 టోర్నడో, ఆప్షన్ 2 విల్లీ విల్లీ, ఆప్షన్ 3 చక్రవాతాలు, ఆప్షన్ 4 హరికేన్లు. పశ్చిమాఫ్రికా, దక్షిణ అమెరికాలో వచ్చే తుఫాన్లను ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ 1 టోర్నడో. పశ్చిమాఫ్రికా, దక్షిణ అమెరికాలో వచ్చే తుఫాన్లని టోర్నడో అని పిలుస్తారు. చైనా సముద్రంలో వచ్చే తుఫాన్లను ఏమంటారు? ఆప్షన్ 1 టైఫూన్లు, ఆప్షన్ 2 హరికేన్లు, ఆప్షన్ 3 టోర్నడోలు, ఆప్షన్ 4 విల్లీ విల్లీ. చైనా సముద్రంలో వచ్చే తుఫాన్లను ఏమంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ 1 టైఫూన్లు. చైనా సముద్రంలో వచ్చే తుఫాన్లని టైఫూన్లు అంటారు. నైరుతి పసిఫిక్ మహాసముద్రం, ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో వచ్చే తుఫాన్లను ఏమంటారు? ఆప్షన్ 1 చక్రవాత తుఫాన్లు, ఆప్షన్ 2 ఉష్ణమండల చక్రవాతాలు, ఆప్షన్ 3 హరికేన్లు, ఆప్షన్ 4 టైఫూన్లు. నైరుతి పసిఫిక్ మహాసముద్రం, ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో వచ్చే తుఫాన్లని ఉష్ణమండల చక్రవాతాలు అని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఉష్ణమండల చక్రవాతాలు. ఉత్తర హిందూ మహాసముద్రంలో వచ్చే తుఫాన్లను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 చక్రవాత తుఫాన్లు, ఆప్షన్ 2 హరికేన్లు, ఆప్షన్ 3 విల్లీ విల్లీ, ఆప్షన్ 4 టైఫూన్లు. ఉత్తర హిందూ మహాసముద్రంలో వచ్చే తుఫాన్లని చక్రవాత తుఫాన్లు అని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 చక్రవాత తుఫాన్లు. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో, కరేబియన్ సముద్రంలోని వెస్ట్ ఇండియన్ దీవుల్లో వచ్చే తుఫాన్లను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 విల్లీ విల్లీ, ఆప్షన్ 2 టైఫూన్లు, ఆప్షన్ 3 హరికేన్లు, ఆప్షన్ 4 చక్రవాత తుఫాన్లు. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోను, కరేబియన్ మహాసముద్రంలో ఉన్నటువంటి వెస్ట్ ఇండియన్ దీవుల్లో వచ్చే తుఫాన్లని హరికేన్లని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 హరికేన్లు. చరిత్రలో ఇప్పటి వరకు అత్యంత సుదీర్ఘమైన చక్రవాతం ఏది? ఆప్షన్ 1 టైఫూన్ జాన్, ఆప్షన్ 2 హుద్హుద్, ఆప్షన్ 3 తితిలీ, ఆప్షన్ 4 లైలా తుఫాను. చరిత్రలో ఇప్పటి వరకు అత్యంత సుదీర్ఘమైన చక్రవాతం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 1 టైఫూన్ జాన్. టైఫూన్ జాన్ ఎన్ని రోజుల పాటు ఉంది? ఆప్షన్ 1 31, ఆప్షన్ 2 15, ఆప్షన్ 3 30, ఆప్షన్ 4 28. టైఫూన్ జాన్ ఎన్ని రోజుల పాటు ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ 1 31. టైఫూన్ జాన్ అనే తుఫాను 31 రోజుల పాటు ఉంది. చక్రవాతం వల్ల సంభవించే ముఖ్యమైన అపాయాలు. ఆప్షన్ 1 పెనుగాలులు, బలమైన గాలులు, ఆప్షన్ 2 వరదలకి కారణమయ్యే కుంభవృష్టి, ఆప్షన్ 3 అధిక వేలా తరంగాలు, ఆప్షన్ 4 పైవన్నీ. చక్రవాతం వల్ల సంభవించే ముఖ్యమైన అపాయాలు ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. పెనుగాలులు, బలమైన గాలులు చక్రవాతం వల్ల సంభవిస్తాయి. అదేవిధంగా వరదలకి కారణమయ్యే కుంభవృష్టి కూడా చక్రవాతం వల్లే సంభవిస్తుంది. అధిక వేలా తరంగాలు కూడా చక్రవాతం వల్లే సంభవిస్తాయి. భారత వాతావరణ శాఖ వేటి అంచనాలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది? ఆప్షన్ 1 సైక్లోజెనిసిస్, ఆప్షన్ 2 మానిటరింగ్, ఆప్షన్ 3 ఇంటెన్సిఫికేషన్, ఆప్షన్ 4 పైవన్నీ. భారత వాతావరణ శాఖ వేటి అంచనాలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది అంటే ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. భారత వాతావరణ శాఖ సైక్లోజెనిసిస్ మరియు మానిటరింగ్ మరియు ఇంటెన్సిఫికేషన్ వీటి అంచనాలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ అనేది తయారు చేసింది. చక్రవాత మార్గాలను అంచనా వేయడంలో భారత్లో నోడల్ ఏజెన్సీగా పనిచేసేది ఏది? ఆప్షన్ 1 భారత వాతావరణ శాఖ, ఆప్షన్ 2 పౌర విమానయాన శాఖ, ఆప్షన్ 3 హోం మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 4 రక్షణ శాఖ. చక్రవాత మార్గాలను అంచనా వేయడంలో భారత్లో నోడల్ ఏజెన్సీగా పనిచేసేది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 1 భారత వాతావరణ శాఖ. తుఫాను హెచ్చరికల ప్రచారం వేటి ద్వారా నిర్వహిస్తారు? ఆప్షన్ 1 టెలివిజన్, ఆప్షన్ 2 బహిరంగ ప్రకటనలు, ఆప్షన్ 3 శాటిలైట్ ఆధారిత విపత్తు హెచ్చరికలు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. టెలివిజన్ ద్వారాను, బహిరంగ ప్రకటనల ద్వారాను, శాటిలైట్ ఆధారిత విపత్తు హెచ్చరికల ద్వారాను తుఫాన్ యొక్క హెచ్చరికలని ప్రచారం అనేది చేయడం జరుగుతుంది. క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ అనే పుస్తకాన్ని రాసిన వారెవరు? ఆప్షన్ 1
ప్రొఫెసర్ సీమా ఉన్నికృష్ణన్. ఆప్షన్ 2 ప్రొఫెసర్ బోస్ రావు. ఆప్షన్ 3 ప్రొఫెసర్ మోహన్ కందా. ఆప్షన్ 4 ప్రొఫెసర్ కోదండరాం. క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ 1 ప్రొఫెసర్ సీమా ఉన్నికృష్ణన్. బంగాళాఖాతము అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్ల నిష్పత్తి. ఆప్షన్ 1 4:1. ఆప్షన్ 2 1:4. ఆప్షన్ 3 3:2. ఆప్షన్ 4 2:3. బంగాళాఖాతము అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్ల నిష్పత్తి ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ 1 4:1. భారత్లో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉష్ణమండల తుఫాన్ ప్రభావాన్ని కలిగి ఉన్నాయి? ఆప్షన్ 1 80. ఆప్షన్ 2 84. ఆప్షన్ 3 74. ఆప్షన్ 4 81. భారత్లో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉష్ణ మండల తుఫాను ప్రభావాన్ని కలిగి ఉన్నాయి అంటే ఆన్సర్ ఆప్షన్ 2 84. తుఫాను ముందస్తు అలర్ట్ దశలో ఏ రంగు కోడ్ను వాడతారు? ఆప్షన్ 1 పసుపు. ఆప్షన్ 2 నారింజ. ఆప్షన్ 3 ఎరుపు. ఆప్షన్ 4 తెలుపు. తుఫాను ముందస్తు అలర్ట్ దశలో ఏ రంగు కోడ్ని వాడతారు అంటే ఆన్సర్ ఆప్షన్ 1 పసుపు. తుఫాను హెచ్చరిక సమయంలో ఏ రంగు కోడ్ని వాడతారు? ఆప్షన్ 1 పసుపు. ఆప్షన్ 2 నారింజ. ఆప్షన్ 3 ఎరుపు. ఆప్షన్ 4 ఆకుపచ్చ. తుఫాన్ హెచ్చరిక సమయంలో ఏ రంగు కోడ్ని వాడతారు అంటే ఆన్సర్ ఆప్షన్ 2 నారింజ. తుఫాను తీరం దాటిన దశలో ఏ రంగు కోడ్ని వాడతారు? ఆప్షన్ 1 ఆకుపచ్చ. ఆప్షన్ 2 తెలుపు. ఆప్షన్ 3 ఎరుపు. ఆప్షన్ 4 నారింజ. తుఫాను తీరం దాటిన దశలో ఏ రంగు కోడ్ని వాడతారు అంటే ఆన్సర్ ఆప్షన్ 3 ఎరుపు. టోర్నడో అనేది ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? ఆప్షన్ 1 గ్రీకు. ఆప్షన్ 2 స్పానిష్. ఆప్షన్ 3 జపనీస్. ఆప్షన్ 4 ఫ్రెంచ్. టోర్నడో అనేది ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది అంటే ఆన్సర్ ఆప్షన్ 2 స్పానిష్. ఆసియాలో నివసించే 4 బిలియన్ల జనాభాలో ఎంత శాతం తీర ప్రాంతాల దగ్గర నివసిస్తుంది? ఆప్షన్ 1 6%. ఆప్షన్ 2 4%. ఆప్షన్ 3 5%. ఆప్షన్ 4 7%. ఆసియాలో నివసించే 4 బిలియన్ల జనాభాలో ఎంత శాతం తీర ప్రాంతాల దగ్గర నివసిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ 4 7%. హుద్హుద్ తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్లో బాగా నష్టపోయిన నగరం ఏది? ఆప్షన్ 1 విశాఖపట్నం. ఆప్షన్ 2 బొబ్బిలి. ఆప్షన్ 3 విజయవాడ. ఆప్షన్ 4 నెల్లూరు. హుద్హుద్ తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్లో బాగా నష్టపోయిన నగరం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 1 విశాఖపట్నం. హుద్హుద్ తుఫాను ఏ విభాగానికి చెందింది? ఆప్షన్ 1 తీవ్ర పెను తుఫాను. ఆప్షన్ 2 పెను తుఫాను. ఆప్షన్ 3 సూపర్ సైక్లోన్. ఆప్షన్ 4 అల్పపీడనం. హుద్హుద్ తుఫాను ఏ విభాగానికి చెందింది అంటే ఆన్సర్ ఆప్షన్ 1 తీవ్ర పెను తుఫాను. గాలి వేగం ఎంత ఉంటే దానిని చక్రవాత తుఫాను కింద వర్గీకరిస్తారు అని అడిగారు. ఇక్కడ km/hలో గాలి వేగం గురించి అడగడం జరిగింది. ఆప్షన్ 1 50 నుంచి 61. ఆప్షన్ 2 62 నుండి 88. ఆప్షన్ 3 31 నుంచి 49. ఆప్షన్ 4 89 నుంచి 118. గాలి వేగం ఎంత ఉంటే దాన్ని చక్రవాత తుఫాను కింద వర్గీకరిస్తారు అంటే గంటకి 89 నుంచి 118 కిలోమీటర్ల వేగంతో గాలి అనేది వీచినట్లయితే దాన్ని చక్రవాత తుఫాను కింద వర్గీకరిస్తారు. బంగాళాఖాతం వెంబడి ఉండే ఏ రాష్ట్రాలు తుఫాన్లకి గురవుతాయి? ఆప్షన్ 1 ఒడిశా. ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 3 తమిళనాడు. ఆప్షన్ 4 పైవన్నీ. బంగాళాఖాతం వెంబడి ఉండే ఏ రాష్ట్రాలు తుఫాన్లకు గురవుతాయి అంటే ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ 3 కూడా బంగాళాఖాతం వెంబడి ఉండే రాష్ట్రాలే. అందువలన ఇవి తుఫాన్లకి గురవుతూ ఉంటాయి.
హిందూ మహాసముద్ర ఉత్తర భాగంలో సంభవించే బై మోడల్ స్వభావం కలిగిన తుఫాన్ల తీవ్రత అనేది ఏ ఏ నెలల్లో అధికంగా ఉంటుంది? ఆప్షన్ 1 మే, ఆప్షన్ 2 నవంబర్, ఆప్షన్ 3 1, 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 1, 2. హిందూ మహాసముద్ర ఉత్తర భాగంలో సంభవించే బై మోడల్ స్వభావం కలిగిన తుఫాన్ల తీవ్రత అనేది మే నెలలోనూ అదేవిధంగా నవంబర్ నెలలోనూ అధికంగా ఉంటుంది. హుద్హుద్ తుఫాన్ అనేది తీరం దాటింది ఎప్పుడు? ఆప్షన్ 1 2014 అక్టోబర్ 12, ఆప్షన్ 2 2014 అక్టోబర్ 11, ఆప్షన్ 3 2014 అక్టోబర్ 10, ఆప్షన్ 4 2014 అక్టోబర్ 9. హుద్హుద్ తుఫాన్ అనేది ఎప్పుడు తీరం దాటింది అని అడిగారు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 2014 అక్టోబర్ 12. హరికేన్ అనగా ఆప్షన్ 1 ప్రకృతి విపత్తు, ఆప్షన్ 2 మానవ ప్రేరేపిత విపత్తు, ఆప్షన్ 3 సునామీ, ఆప్షన్ 4 భూమి విరిగి పడటం. హరికేన్ అనగా ఆన్సర్ ఆప్షన్ 1 ప్రకృతి విపత్తు. సిడర్ అనే తుఫాను బంగ్లాదేశ్ని తాకి నష్టం కలిగించిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 2008, ఆప్షన్ 2 2007, ఆప్షన్ 3 2009, ఆప్షన్ 4 2006. సిడర్ అనే తుఫాను బంగ్లాదేశ్ని తాకి నష్టం కలిగించిన సంవత్సరం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 2 2007. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి.